హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు అయితే మన ఛానల్లో చిక్కుడుకాయ కూరని ఎంత జ్యూసీగా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ కూరను మనం ఏంటంటే వాటరీలా చేసుకోకూడదు, దగ్గరికి ఇగురులా పట్టించుకుంటేనే దీని టేస్ట్ అనేది అయితే సూపర్ ఉంటుందన్నమాట. సో ఇంత టేస్టీ అయిన కూరని ఎలా చేసుకుందామో వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా తాజా చిక్కుడుకాయలు అయితే తీసుకొని మంచిగా తొక్కలు ఒలిచిపెట్టుకొని వాటర్లో అయితే నేనైతే కడిగి ఉంచానన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో తాజా చిక్కుడుకాయలండి. సో ఇది ఇలా ఉండగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదామా. సో ముందుగా 2 టమాటాలు మరియు 2 పచ్చిమిరపకాయలు మరియు 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. దీనికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ చేసుకున్న ఆయిల్లో ఆనియన్స్ మరియు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి మగ్గే వరకు. సో మూత పెట్టేసి కాసేపు ఆగాక మళ్ళీ మూత తీయగా ఇవైతే ఇంకా మగ్గాలండి. కొంచెం చూడండి ఎలా మగ్గాయో. ఇవైతే ఇంకా మగ్గలేదు. సో ఇంకా అయితే మనమైతే మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉంచుకున్నాక ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలపాలన్నమాట. ఎందుకంటే ఆ ఆయిల్ మంచి హీట్ మీద ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే చిక్కుడుకాయలు మొత్తానికి పట్టి చిక్కుడుకాయలు బేగా మగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉప్పు కూడా మంచిగా మగ్గుతాయి. సో ఉప్పు అంతా కూడా మంచిగా పట్టి బాగా మగ్గుతాయి అన్నమాట. అందుకని నేనైతే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. అలా అయితే మంచిగా ఇదంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని తీయగా చిక్కుడుకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఎందుకంటే నేను ఎక్కువ ఉప్పు వేసాను కాబట్టి మంచిగా మగ్గాయి. ఎక్కువ అంటే ఎక్కువ ఉప్పు అంటే కూరకు తగ్గట్టే వేసానండి. ఒక స్పూన్ అయితే ఈ కూరకి సరిపోదు. అలాగే ఇంకో కొంచెం ఉప్పు అయితే నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం పసుపు మరియు కొంచెం కారం వేసానన్నమాట. ఒక స్పూన్ కారం, తర్వాత ఇంకో కొంచెం కారం వేసాను. వేసిన తర్వాత ఈ కారం అంతా దీనికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడే ఒక ట్రిక్ ఉంటుందండి. నేను ఇక్కడ ఇలా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడైతే టమాటాలను అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలు ఏంటంటే మనం ఏంటంటే మధ్యలో పెట్టాలన్నమాట. అగో ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, అలానే పెట్టాలి. అలా 2 టమాటాలు నేను తీసుకున్నాను కదా, అలా పెట్టి దీనిపైన ఏంటంటే కూర అంతా మొత్తం అంతా కప్పేవాళ్ళనమాట. అలా కప్పేసిన కూరని మనం ఏంటంటే ఒక్క పావు గంట పాటు సిమ్లో పెట్టి ఉంచుకుంటే ఆ టమాటాలు మొత్తం ఆ స్మెల్ అనేది చిక్కుడుకాయలు అన్నిటికి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా అయితే కూర అయితే ఉంటుంది. ఇలాగే ఇగురులా పట్టించుకున్న తర్వాత ఏంటంటే మనం ఇలా మూత పెట్టేసుకుంటున్నాం చూడండి. ఇది మూత తీసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ కూడా కొంచెం తక్కువే యాడ్ చేయాలి. ఈ కూరని మనం ఇగురులా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వాటరీలా అయితే అస్సలు బాగోదు. సో ఇక్కడైతే చూడండి దగ్గరికి ఎలా అయిపోయిందో. ఇంత జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇలా అయితే నాకైతే చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది చిక్కుడుకాయ ఫేవరెట్స్ ఉన్నారో కమెంట్ చేయండి.